బ్రహ్మ తన కూతురునే ఎందుకు పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా? సరస్వతి పురాణం ప్రకారం బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తున్నప్పుడు తన మహిమతో సరస్వతీదేవిని కూడా సృష్టించాడు. అందుకే సరస్వతీదేవికి తల్లి అనేవారు ఎవ్వరూ లేరు. ఆమెకు తండ్రి మాత్రమే ఉన్నాడు, అతనే బ్రహ్మదేవుడు. సరస్వతీదేవి ఎంత అందంగా మనోహరంగా ఉందంటే ఎంతో మంది దేవుళ్ళు ఆమె అందాన్ని చూసి ప్రేమలో పడిపోయేవాళ్ళు. బ్రహ్మదేవుడు కూడా సరస్వతీదేవి అందానికి, ఆమె ప్రేమలో పడిపోతాడు. సరస్వతీదేవిని వివాహం చేసుకోవాలి అని అనుకునేవాడు. కానీ సరస్వతీదేవి మాత్రం బ్రహ్మదేవుడిని ఒక తండ్రి లాగానే భావిస్తూ ఉండేది. బ్రహ్మ మనసులో సరస్వతిని వివాహం చేసుకోవాలని ఉంది అని ఆమెకు తెలుస్తుంది. ఆమెకు అది అస్సలు నచ్చదు. బ్రహ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా సరస్వతీదేవి ఒప్పుకోకుండా బ్రహ్మ నుండి తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ ప్రతిసారి విఫలమయ్యేది. చివరికి బ్రహ్మదేవుడు నేను ఇది లోక రక్షణ కోసం చేస్తున్నాను అని చెప్పడంతో సరస్వతీదేవి ఒప్పుకుంటుంది. అలా ఆమె తన తండ్రిని వివాహం చేసుకోవలసి వచ్చింది. వాళ్ళ వివాహానికి ఎంతో మంది దేవుళ్ళు వస్తారు. వచ్చిన ప్రతి ఒక్కరూ బ్రహ్మ ఇలా చేయడం తప్పు కదా, మీరు మీ కూతురుని వివాహం చేసుకోవడం ఏంటి స్వామి అని అడుగుతారు. కానీ బ్రహ్మదేవుడు ఈ లోకంలో నేను ఒక్కడినే జీవించలేను, అందుకే నా కుమార్తె అయిన సరస్వతీదేవిని వివాహం చేసుకున్నాను అని చెప్తాడు. తరువాత వాళ్ళిద్దరికి మను అనే కుమారుడు జన్మించాడు. ఆ మనునే ఈ భూమిపై మొదటి వ్యక్తి అని ఎన్నో గ్రంథాలలో ఉంది. అలాగే మను వేదాలు, సనాతన ధర్మం మరియు అన్ని భాషలను అతనే రచించాడు అని చెప్పుకుంటారు. మీరేమంటారు? బ్రహ్మదేవుడు చేసింది తప్ప రైటా? కామెంట్ చేసి చెప్పండి.